అక్షరోద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మీ కొరగంటి హనుమంతరావుని, మీ సామాజిక కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుంచి ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ముందుకు వస్తూ ఉన్నాను. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీ ముందుకి ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి వేదిక ద్వారా రావడానికి ప్రధాన కారణం, మన దేశం ప్రజాస్వామ్య దేశంగా గత 75 ఏళ్ళుగా అమలు చేసుకుంటున్నట్టు క్రమంలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం ఏమిటో తెలియకుండా మనం ముందుకెళ్ళామనేది మేము తీయడం జరిగింది. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటో కూడా మేము తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతదేశం ఎన్నో కులాల సమూహం, కాబట్టి ప్రజలంటే ఎన్నో కులాల సమూహం అనేటువంటి అంశం మీద ప్రతి కులం నుంచి చట్టసభలోకి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఆసనమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కులగణనపై ఒక శలోక్తి, ఒక కవితా రూపంలో మీ అందరికీ తెలియజేసుకుందామని అనుకుంటా ఉన్నాను. ఏ పాపమిరుగని నవజాత శిశువుకు పుట్టుక నుండి కులమతములు అంటుకట్టబడితే మనిషి చావుదాకా అవి వెంట పడుతూ ఉంటే కులరహిత సమాజం ఎటుల సాధ్యమగును? కులగణనతోనే మనకు మేలు కలుగును. వినయ విధేయతకు నిలయ వినురానామది హనుమంత.